సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవితో కలిసి మండల వ్యవసాయ అధికారిని ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విత్తన మేళాలో ప్రభుత్వం గుర్తించిన 7 వరి సన్నరకం విత్తనాలతో పాటు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు విక్రయించడంతో పాటు వాటి సాగుపై అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం విత్తన మేళాలో 4 రకాల వరి సన్నరకం విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుత వానాకాలంలో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందని, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి సన్న రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలని, తద్వారా వాటికి బోనస్ వస్తుందన్నారు. దానితో పాటు నానో యూరియా, నానో డిఏపి ఎరువులను సైతం రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులందరూ విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పురపాలిక 15, 18 వార్డుల కౌన్సిలర్లు అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్, శ్రీరామ్ సరస్వతి నరేందర్, ఏఈఓ మనోజ్ఞ, ఏఎంసీ డైరెక్టర్లు బాబురావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక రైతు వేదికలో రైతులందరికీ విత్తన మేళాని ఈరోజు వారికి అందుబాటులో తేవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే దొడ్డు రక ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారో దానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డిమాండ్ లేనందువల్ల రైతులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 7 రకాల సన్నధాన్యాన్ని పండించినట్టయితే తెగుళ్లను తట్టుకునే శక్తి ఈ సన్న రకాలకు ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆరుతడి పంటలకు కందులు కావచ్చు, పెసర్లు కావచ్చు, ఇలాంటి పంటలు ఆరుతడి పంటల వైపు రైతులు మళ్ళాలి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువగా ఉంది. కాబట్టి రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి అధిక పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు సంపాదించేటువంటి ఈ పంటలను మాత్రమే రైతులు వాడుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా సన్న రకాలను వాడినట్లయితే 500 బోనస్తో పాటు మద్దతు ధర కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు వేదికలలో 30 తారీఖు వరకు విత్తన మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విత్తన మేళాలో మనకు వరిలో సన్న రకాలు ఏవైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో అవి మనం స్టాల్స్ పెట్టి రైతులకు ఇక్కడి నుంచే విక్రయించడం జరుగుతుంది. ఈ 7 రకాలకి ఖచ్చితమైన బోనస్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవి మేము తెప్పిస్తున్నాము. ప్రస్తుతం అయితే ఈ దుబ్బాక రైతు వేదికలో 4 రకాలు అవైలబుల్గా ఉన్నాయి. బీపీటీ 5204, RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్. ఈరోజు చీకోడ్లో కూడా సేమ్ ఇదే విత్తన మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా రైతులకు ఈ సన్న రకాలు తీసుకోమని ప్రోత్సహించడం జరుగుతుంది. అవి కాక వరి కాకుండా వేరే విత్తనాలు కూడా కందులు, మొక్కలు, పత్తి అవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే నానో యూరియా, నానో డిఏపి కూడా ఉంచడం జరిగింది. వర్షాభావ పరిస్థితుల్లో వరి కాకుండా వేరే ఆరుతడి పంటల వైపు మళ్ళాలని మేము సూచిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని